అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలాగున్నారు? నేనైతే ఇంట్లోనే సులువుగా పకోడీ అయితే రెడీ చేసుకుందామని చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలండి, ముందుగా అయితే సన్నగా తరుక్కున్న పచ్చిమిరకాయలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఇందులో. ఆ తర్వాత అండి దానికి కావలసిన శనగపిండి అయితే వేసుకోవాలండి. ముందు సరిపడిన శనగపిండి అయితే వేసుకోవాలండి. ముందు మొత్తం అంతా కలిసేలాగా మనమైతే ముందు దీన్ని కలుపుకోవాలండి బాగానే. వాటర్ అప్పుడే ఎక్కడ వేయకూడదండి. కలిసాక అయితే వాటర్ వేసుకోవాలండి. ఉప్పు అయితే సరిపడగా వేసుకోవాలండి. నాకైతే అయితే ఇలాగైతే వేడిగా బాగా సరసరా మరగాలండి. ఆయిల్ డీప్ ఫ్రైకి ఏంటండి, వేడివేడిగా పకోడీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అయితే తయారు చేసుకుంటే ఇంట్లో సులువుగా ఉంటుందండి.